అల్లు అర్జున్‌కి, మెగా ఫ్యామిలీకి పెద్ద అంటే ఇది సమసిపోయేలా లేదు. మరి దీంట్లో మరి మెగాస్టార్ చిరంజీవి అయినా కలగజేసుకొనుంటే బాగుండేది. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ మీద నాగబాబు గారు ఇలాగే ట్వీట్ పెడితే అప్పుడు చిరంజీవే కలగజేసుకొని ట్వీట్ డిలీట్ చేశారు. లేదా ఫ్యాన్స్‌కి భయపడి డిలీట్ చేశారని అప్పుడు చాలా చిరంజీవి గారు కూడా మందలించారు అని కూడా అప్పుడు న్యూస్ వచ్చింది. కానీ మరి మందలించారో లేదో తెలీదు. కానీ మళ్ళీ ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అసలు అర్హతే లేదు నా అల్లు అర్జున్ పేరుతో అతను ఇప్పుడు వచ్చి ఆ పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీకి మాత్రమే, అంటే చిరంజీవికి పవన్ కళ్యాణ్కే ఫ్యాన్స్ ఉన్నారు, మెగా ఫ్యాన్సే ఉన్నారు. కానీ అల్లు అర్జున్కి ఫ్యాన్స్ అంటూ లేరు. అల్లు అర్జున్ ఏమైనా పుడంగిల? మరి అల్లు అర్జున్ మరి ఎందుకు గెలిపించుకోలేకపోయాడు? వాళ్ళ నాన్న ఎంపీగా నిలబడినప్పుడు అరవింద్ గారు మరి వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి నంద్యాలకు వచ్చాడుగా ఆ రోజు. మరి ఎందుకు గెలిపించాడంటే అది తెలుసు మనందరికీ, ఈవీఎంలతో వీళ్ళందరూ గెలిచారు, వాళ్ళేం సొంతంగా ప్రజల మద్దతుతో గెలవలేదనేది అందరికీ తెలుసు. మరి ఈయన కూడా ఇదే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అనే అతను కూడా ఈరోజు ఇదే అది కొవ్వుతో మాట్లాడుతున్న ఈయన కూడా ఈవీఎంతోనే గెలిచాడు, ఈయనేం ప్రజల మద్దతుతో గెలవలేదనేది కూడా తెలుసు. అన్ని బయటకి దమ్ము ధైర్యం ఉంటే వీవీప్యాట్లు అన్నీ కౌంట్ చేస్తే తెలుస్తాయన్నమాట వీళ్ళకి. ఇప్పుడు అల్లు అర్జున్పై నోరు జారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా మండిపోతున్నారు. తన స్థాయి అంటే అల్లు అర్జున్ కనీసం ఈ బొలిశెట్టి శ్రీనివాస్ తన స్థాయి మర్చిపోయి అల్లు అర్జున్ మీద విషం కక్కుతున్నాడనే చెప్పాలి. మరి మీ నాన్న ఎంపీగా నిలబడితే వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తుంది కదా, ఏంటి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటో? అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం. కానీ ఆ బ్రాంచ్లు ఎన్ని సామాన్య కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్, ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటారు. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి? 20 పెడితే 20 చోట్ల నెగ్గావు. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గేసలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. విన్నారుగా ఎలా బొలిశెట్టి శ్రీనివాస్ ఎలా ఈయన ఎంత పొగురు కొవ్వుతో మాట్లాడుతున్నారో. ఈయన 21కి 27 జనసేన వాళ్ళు ఎట్లా గెలిచారో కూడా అందరికీ తెలుసు. ఈవీఎంల మద్దతుతో గెలిచారు. దొంగ ఓట్లు వేసుకుని 49 లక్షలు దొంగ ఓట్లు వేసుకొని గెలిచారనేది తెలుసు. ఈయన మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈయన అల్లు అర్జున్ ఫ్యాన్స్తో అనవసరంగా నువ్వు పుడంగా గిడంగా అని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అనవసరంగా చీప్ అయిపోతున్నాడు. ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇంకా తగ్గేదే లేదో మేమంటూ కూడా ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు ఈ జనసేన ఈ బొలిశెట్టి శ్రీనివాస్ని. సో మరి ఈ తగాదాలు ఇలాగే అంటే మొన్న చూసాం మనము అల్లు అర్జున్ నా ఫ్రెండ్స్ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను, నేను ఏమైనా చేస్తాను, నా ఇష్టం అది అంటూ కూడా మొన్న మాట్లాడిన దానికి ఇప్పుడు వీళ్ళంతా అల్లు అర్జున్ మీద తెగ పాపం ఫీల్ అయిపోతున్నారు, తెగ ఫైర్ అయిపోతున్నారు. అల్లు అర్జున్ మరి ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటాయి. అల్లు అర్జున్ ఇష్టాలు అల్లు అర్జున్కి ఉంటాయి. చిరంజీవి మరి చిరంజీవికి ఇష్టమే. మరి సీఎం రమేష్కి మరి ఎవరెవరికో వాళ్ళందరికీ సపోర్ట్ చేశాడుగా వీడియోలు కూడా వదిలి. మరి ఈయన మరి పవన్ కళ్యాణ్ 21కి 21 ఎలా గెలిచాడో కూడా మరి దానికి కూడా సమాధానం చెప్తే బాగుంటుంది. మరి పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారంటే మెగాస్టార్ ఫ్యాన్స్, అల్లు అర్జున్కి ఐకాన్ స్టార్ ఆయన ఒక అవార్డే తీసుకొని అతనికి స్టార్ ఫ్యాన్స్ లేరని చెప్పడం ఈయన మూర్ఖత్వానికి మనం ఈయన మూర్ఖత్వం ఏంటి, ఈయన మైండ్ సెట్ ఏంటనేది మనం అర్థం చేసుకోగలం.